హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్. నేను ఫరీదా. ఇవాళ మనం హోమ్ మేడ్ బార్లీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మనం తినే ఆహారంలో బార్లీ లేదా జో తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్ ని నియంత్రిస్తుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది, హార్ట్ డిసీజెస్ ని కూడా తగ్గిస్తుంది. పాన్ లో బ్రోకెన్ బార్లీ తీసుకొని లైట్ గోల్డెన్ రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో రోస్ట్ చేయాలి. బార్లీలో విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కడుపు ఉబ్బరం, చెమట వల్ల కరిగే నీరసం తగ్గిస్తుంది. బార్లీని కూలింగ్ ఫుడ్ అని కూడా అంటారు. గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లో తీసుకొని స్మూత్ గా బ్లెండ్ చేసుకొని జల్లెడ పట్టి ఎయిర్ టైట్ కంటైనర్ లో తీసుకొని 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. బార్లీ ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రత వాతావరణంలో పండించే ప్రధాన తృణధాన్యం. మన గ్రాసరీ స్టోర్ లో ఈజీగా దొరుకుతుంది. హోమ్ మేడ్ బార్లీ పౌడర్ తో బార్లీ వాటర్, బార్లీ రోటీ ఇలా అనేక రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటే హెల్త్ కి చాలా మంచిది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, వీక్నెస్ ని తగ్గించి బలాన్ని పెంచే అద్భుతమైన రెసిపీ తల్బీనా. తయారీ విధానం వచ్చేసి పాన్ లో 1/2 లీటర్ పాలు పోసి పొంగిన తర్వాత యాలకుల పొడి వేసి తల్బీనా పౌడర్ అంటే బార్లీ జో పౌడర్ అని కూడా అంటారు. నేను ఇక్కడ రోస్ట్ చేసి బ్లెండ్ చేసిన బార్లీ పౌడర్ వేసాను. 1/2 కప్పు బార్లీ పౌడర్ వేసి ఉండలు లేకుండా దగ్గర పడేంత వరకు బాగా కలపాలి. తల్బీనా ఒక ట్రెడిషనల్ రెసిపీ. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి హృదయాన్ని శాంతిపరుస్తుంది మరియు సాడ్నెస్ ని తగ్గిస్తుంది. టేస్ట్ కి సరిపడేంత హనీ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకోండి. ముఖ్యంగా నీరసంగా ఉన్న వాళ్ళు తల్బీనా చేసి తింటే ఎనర్జీ బూస్ట్ చేస్తుంది, జీర్ణక్రియ సమస్యలను బాగా ఉపయోగపడుతుంది. చాప్ చేసిన డేట్స్, కాజు, బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో లేదా ఎప్పుడు నీరసంగా అనిపిస్తే అప్పుడు తినండి. డయాబెటిక్ వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. వచ్చేసి బార్లీ రోటీ. ముఖ్యంగా బలహీనంగా ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ మరియు వెయిట్ లాస్ కోసం బాగా ఉపయోగపడుతుంది. పాన్ లో కప్ నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి నీళ్లు మరిగిన తర్వాత కప్ బార్లీ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పిండి స్మూత్ గా కలిపిన తర్వాత మూత పెట్టేసి చల్లారేంత వరకు సైడ్ పెట్టాలి. మరోసారి పిండి బాగా కలిపి చిన్న సైజ్ పిండి ముద్ద తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ మీడియం సైజ్ రోటీ లాగా రోల్ చేయాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ బార్లీ పౌడర్ వేసాను. ఫైబర్, న్యూట్రియన్స్ కలిగి ఉన్న బార్లీ లేదా జౌకి రోటీ హెల్త్ కి చాలా మంచిది. సైజ్ లో క్రాక్ వస్తే ఏం పర్లేదు, రౌండ్ షేప్ లో కట్ చేసుకొని వేడి తవ్వ పైన వేయాలి. ఇరువైపులా నెయ్యి స్ప్రెడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకోండి. మరింత రుచిగా కావాలంటే మీరు కాస్తంత గోధుమ పిండి కలిపి రోటీలను చేసుకోండి. అంతే అండి, హెల్తీ బార్లీ రోటీ తయారైపోయింది. ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. రెసిపీ వచ్చేసి బార్లీ సూప్. తయారీ విధానం వచ్చేసి 3 టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్, 1/2 గ్లాస్ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి సైడ్ పెట్టాలి. బార్లీలో ఉన్న హై ఫైబర్ కంటెంట్ హెల్తీ డైజెషన్ కి మరియు వెయిట్ లాస్ కోసం బాగా ఉపయోగపడుతుంది. మీడియం ఫ్లేమ్ లో పాన్ వేడి చేసి నూనె, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, క్యారెట్, స్వీట్ కార్న్, క్యాప్సికం వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. నీళ్లు, ఉప్పు, క్రష్ చేసిన మిరియాలు, కొత్తిమీర వేసి నీళ్లు మరిగిన తర్వాత బార్లీ మిక్స్చర్ మరొకసారి కలిపి మరిగిన నీళ్లలో వేసి ఉండలు లేకుండా వెంటనే కలపాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ బార్లీ పౌడర్ వేసాను. చివరిగా నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకొని వేడిగా తాగితే చాలా టేస్ట్ గా ఉంటుంది. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బార్లీ సూప్ ని మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ కి చాలా మంచిది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.